ఈటీవీ ఈనాడు కథనాలపై మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందించారు. గతంలోని ఇలాంటి దందాలపై కమిటీ వేశామని, విచారణ సాగుతోందని, ఇప్పుడు మరో కమిటీ వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కుంభకోణంలో అధికారులు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన మంత్రి కామినేనితో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. పత్రాలు ప్రవేశపెట్టి మెడికల్ సీట్లు పొందారన్న దాంతో ఈ తాజాగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు చేపట్టిన సోల శోధనలో వెల్లడైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే సార్. ఈ కుంభకోణానికి సంబంధించి మీ దగ్గర ఎలాంటి సమాచారం? నాకు కిందటి సంవత్సరం ఇట్లా కర్నూలు జిల్లాలో కల్లూరు దగ్గర ఒకే తహసీల్దారు ఒక 6 దొంగ సర్టిఫికెట్లు ఇచ్చాడు. బీసీ పేర్లన దిగి ఓసీలు అక్కడ తీసుకున్నారు అని తెలిసిన తర్వాత ఒకటి ఇమీడియట్గా డీజీ గారికి, సిబిసిఐడికి, ఇక్కడ ఎస్పీకి ఫోన్ చేసి ముందు కలెక్టర్ని వెరిఫై చేయమన్నాను. కలెక్టర్ వెరిఫై చేసి కరెక్ట్ అని తేల్చారు. వాళ్ళు ఇండివిజువల్గా ఎవరైతే ఇచ్చారో వాళ్ళ అడ్రస్లకు వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలు ఎవరో కనుక్కుని, వాళ్ళ చుట్టాలను కనుక్కుని వీళ్ళు బీసీలు కాదు ఓసీలు అని తేల్చారు. అప్పుడు ఎస్పీ గారిని అరెస్ట్ చేయమని, వాళ్ళనే ఆ ర్యాకెట్ కూడా ఇక్కడే మొదలైందని తెలిసి అరెస్ట్ చేయమన్నాం. అందుకే లాస్ట్ ఇయరే నేను కొన్ని మౌలికమైన ఆదేశాలు ఇచ్చాను. ఏమిటంటే, ఒకటి, ప్రతి వాళ్ళు ఎస్ఎల్సి సర్టిఫికెట్లో ఏ క్యాస్ట్ అయితే ఉందో చూసుకోవాలి. 2, వాళ్ళ ఆధార్ ఉండాలి, ఫోటో ఉండాలి, మా దగ్గర ఉండాలి, వాళ్ళు తీసుకొచ్చినప్పుడు ఉండాలి, లేకపోతే వేరే వాళ్ళు వస్తున్నారు. 3వది, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ని అక్కడ ఉండమన్నాం. ఉండి ఈచ్ బీసీ సీట్ అప్లై చేసే వాళ్ళ దగ్గర వెరిఫికేషన్ చేయమన్నాం. ఎక్కడి నుంచి వచ్చిందో సర్టిఫికేట్ ఏంటి ఒరిజినల్ కానీ వెరిఫై చేసి ఇక ముందు అట్లాంటివి జరుగుతానికి వీల్లేదని చెప్పాను. వాళ్ళందరినీ ఇంక్లూడింగ్ పేరెంట్స్, స్టూడెంట్స్ని కూడా అరెస్ట్ చేశాం. ఈ బ్రోకర్లో ఆశ పెట్టి పాప ఆ స్టూడెంట్స్, నాకు తెలుసు వాళ్ళు కాలేజీలో సీట్ వచ్చేది రాదు, ఈ ఏడు రాదు, కానీ కష్టపడితే వచ్చే అవకాశం ఉండేది. కానీ ఈ బ్రోకర్లో అత్యాశ పెట్టి వాళ్ళని తప్పుదారులను నడిపించారు. వాళ్ళని అయినా సరే వ్యవస్థలో వీళ్ళ పైగా మాకు వచ్చిన నష్టం ఏం జరిగింది, నేను వీళ్ళని తీసేసి వేరే బీసీలకు ఇవ్వలేను, అప్పటికి ఎంసీఐ టైం అయిపోయింది. అందుకని ఆ 6 సీట్లు నష్టపోయాం. అందుకని నేను ఏం చెప్పానంటే, అందరినీ అరెస్ట్ చేయమన్నాను. పేరెంట్స్తో సహా కేసులు పెట్టారు, అరెస్ట్ చేసి జైల్లో ఉండి అన్నీ చేసుకున్నారు. నా దగ్గరికి ఎవరో ఈ కేసు గురించి మాట్లాడటానికి తెలిసిన వాళ్ళ ద్వారా వస్తే అసలు నా దగ్గరికి కలవద్దు అని, వాళ్ళు ఎవరు వచ్చారో చెప్పమని వాళ్ళని కూడా అరెస్ట్ చేయమన్నాం. అందుకని నేను చెప్పేది, ఇది దుర్మార్గం, అన్యాయం నా దృష్టికి వచ్చింది. ఎప్పుడు తీసుకోనంత గట్టి చర్యలు తీసుకున్నాం. పోలీసుని ఇన్వాల్వ్ చేసాం, రెవెన్యూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసాం, సర్టిఫికేట్లు, క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పని చేసింది. ఇక ముందు జరగకుండా ఏంటో చర్యలు తీసుకున్నాం. ఇవాళ ఆ వ్యవస్థలో భాగంగా కొందరు నిజంగా ఇప్పించకపోయినా బ్రోకర్లు ఉంటారు, ఉండి ఇవ్వలేకపోతే ఆ ఇచ్చిన డబ్బులో ఇదిగో ఖర్చునైనా ఒక 2 లక్షలు 3 లక్షలు ఉంచుకుని వెనక్కిస్తూ ఉంటారు. అందుకని దయచేసి నేను పేరెంట్స్ని, వాళ్ళ ద్వారా స్టూడెంట్స్ని, పేరెంట్స్ అందరినీ కోరుతున్నాను మీ ద్వారా, బికాజ్ మీరు దాని మీద ఇన్వెస్టిగేట్ చేశారు కాబట్టి. ఎటువంటి అవకాశం లేదు, బయట పెడితే వాళ్ళ జీవితాలు సారం నాశనం అయిపోతాయి, జైలు పాలు అవుతారు. ఇంకా వాళ్ళ సర్టిఫికేట్లు మర్చిపోయాను, వాళ్ళు జైలు పాలు అవుతుంది కాదు, చేసిన తప్పుకి లైఫ్ లాంగ్ ఇంకా వాళ్ళు ఏం చదువుకోకుండా సర్టిఫికేట్లు విత్హోల్డ్ చేస్తారు. ఎందుకంటే ఇది చిన్న తప్పు కాదు, మీరు చేసింది బయట కోట్ల రూపాయల విలువ ఉన్న సీట్ని మీరు పోగొట్టుకున్నారు, ఒక బీసీ విద్యార్థి రాకుండా చేశారు. అందుకని అదేంటండి పాపం వాళ్ళకి ఇంకా జీవితాంతం చేసిన తప్పు ఏదో అని. ఏదైనా ఈ మధ్యవర్తులు, దళారులు, బ్రోకర్లు చెప్పిన మాట నమ్మి ఎవరు అట్లాంటి కార్యక్రమానికి పాల్పడితే మాత్రం ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించే పరీక్ష లేదు. ఈసారి జరుగుతుంది కూడా తెలుస్తుంది. ఒకవేళ ఎవరైనా అప్లై చేసినా సరే, ఈసారి సీటు తీసుకుని సీటు పోయింది, అప్లై చేసినా సరే దొంగ అప్లికేషన్, వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం. దీంట్లో కొంతమంది అధికారులతో కూడా ఈ బ్రోకర్లకు సంబంధాలు ఉన్నాయి యూనివర్సిటీలో అనేది, యూనివర్సిటీలో ఉన్నాయా లేవా అనేది అప్పుడు చేస్తే మాకు అది బై మిస్టేక్ జరిగిందా ఏంటి అనేది మాకు ఇంకా క్లారిటీ రాలేదు. ఎవరికన్నా అధికారులకి సంబంధం ఉందంటే మెరిసిలెస్గా వాళ్ళు ఒక్కరోజు కూడా ఉద్యోగంలో ఉండరు. నేను మళ్ళా చెబుతున్నాను, చేసిన తర్వాత నష్టపోవటం కాదు, చేసే ముందు కూడా వీళ్ళు తప్పు సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేశారంటే ఇమీడియట్గా అక్కడికక్కడ అరెస్ట్ చేసి డెఫినెట్గా పర్మనెంట్గా వాళ్ళ సర్టిఫికేట్లన్నీ సీజ్ చేస్తాం. నెవర్ దే విల్ సీ ఎనీ కాలేజ్ ఇన్ దేర్ లైఫ్. దయచేసి నేను పేరెంట్స్కి, పిల్లలకి చెబుతున్నాను, దయచేసి ఉన్న దాంట్లో అవకాశాలు ఉంటే అనుకోండి, లేకపోతే ఇంకొకటి చదివించుకోండి మీ పిల్లల్ని. అంతేగాని ఈ రకమైన వ్యవస్థ మాత్రం ఎటువంటి అవకాశం లేదు. ఎంక్వైరీ ఇంట్లాంటిదే ఉన్నది, ఆల్రెడీ ఎంక్వైరీ చేసాం, రిపోర్ట్ చింది, జరిగిన దానికి ఇప్పుడు జరిగిన దానికి ఎంక్వైరీ చేస్తాను. నేను చేసి ఒకసారి
ఇన్వెస్టిగేట్ చేయించి ఏమన్నా జరిగితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాను. మీ దగ్గర ఏమైనా ఉంటే ఆ డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఖచ్చితంగా సార్, ధన్యవాదాలు సార్. ఇది మినిస్టర్ గారు చెప్తుంది. దీనిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి దీనిపైన తాజాగా ఎంక్వైరీ చేస్తామని ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, కర్నూలు.